వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన పిండి ముచ్చట్లు ఏంటంటే, ఈరోజు బిర్యానీ కాదు, ఫాస్ట్ ఫుడ్ కాదు, జ్యూసులు కాదు, కేకులు కాదు, ఐస్ క్రీమ్లు కూడా కాదు. ఈరోజు స్పెషల్గా స్వీట్స్ టేస్ట్ చేయబోతున్నాను. సో వీళ్ళ దగ్గర అయితే నేను విన్నాను, మనకు స్విగ్గీలో చూసాను, గూగుల్లో చూసాను, అండ్ నేను ఇటువైపు కూడా వచ్చాను అమీర్పేట్ సైడు. సో నేను వీళ్ళ దగ్గర ట్రై చేయాలని అయితే ఫిక్స్ అయిపోయినాను. వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క స్వీట్ అన్నైతే ఉంటాయంట. సో నాకైతే తెలీదు, నేను ఇంకా వెళ్ళలేదు, నేను షాప్ ముందే నేనైతే చెప్తున్నాను. సో మనం వెళ్ళి ఎలా ఉంటుంది, ఏముంటాయి అని అయితే మొత్తం చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మనం బొబ్బట్లని చేసి ఎన్ని రోజులకు అమ్మాయి చూసినాం, మనం ఇంట్లో చేసుకునే చూసినాం. కానీ ఇక్కడ ఏంటంటే ఒక షాప్లోనే ఎప్పుడో రెడీ చేసినవి కాకుండా మన కళ్ళ ముందు మన కోసం మన ముందే రెడీ చేసి మనకి ఇస్తున్నారు. సో చూద్దాం ఇక్కడ ఏంటంటే ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. నాకైతే వీళ్ళది చాలా బాగా నచ్చింది. ఏంటంటే వీళ్ళు సొంతంగా మన ముందు రెడీ చేసి మరి అమ్ముతున్నారు. సో వీళ్ళైతే చాలా గ్రేట్ అని అయితే చెప్పుకోవచ్చు. మనకు ప్రతి ఒక్క దగ్గర నెయ్యి అని చెప్పేసి ఆయిల్ వేస్తారు కదా, కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కటి కలపడం, కలిపేసి వేయడం, మొత్తం ఏదైనా సరే దానిపైన వేసేది కూడా మొత్తం నెయ్యి. ఆ నెయ్యి స్మెల్కి నోటే నీళ్ళూరిపోతున్నాయి. బట్ వీళ్ళైతే చాలా గ్రేట్, అంత నెయ్యిని యూజ్ చేసి మన కోసం ఇంత ప్యూర్గా చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చూడండి.
మనకు పూతరేకులు కూడా ఎప్పుడో చేసి అమ్మే వాళ్ళని చాలా మందిని చూసాం. అక్కడిక్కడ రోళ్ళని చదువుతారు, కానీ అవి అసలు మనకు బాగుంటాయా బాగుండవా, అవి ఎప్పుడు చేసి రేపు చేసి మొన్న చేసి అవి మనకేం తెలియదు. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళే సొంతంగా మన కళ్ళ ముందే పూతరేకులు చేసి తినండి అని ఇస్తున్నారు. వీళ్ళ స్పెషల్ అయితే నెయ్యి అండి. నెయ్యి వేసి 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 ఆ స్మెల్కే తిన్నంత ఖుషి చేస్తున్నారు నన్ను అయితే. వీళ్ళు ప్రిపరేషన్ కానీ అంతనైతే చాలా బాగుంది, మీరు కూడా చూడండి. సో ఈ మనకి స్వీట్ అయితే కొబ్బరి గజ్జికాయ అనమాట. సో ఈ షాప్లో అయితే చాలా స్పెషల్. నేను ఆల్రెడీ షాప్లోకి ఎంట్రీ అయిన వెంటనే ఇది నాకు ఫస్ట్ నేను ఇదే ట్రై చేశాను. నాకు చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ స్పెషల్ కూడా, అండ్ వీళ్ళైతే చాలా ప్యూర్ కొబ్బరితో చేశారు వీళ్ళైతే. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇది ఆల్రెడీ టేస్ట్ చేశాను. ఇది అయితే కాకినాడ గుట్టం కాజా అన్నమాట. సో నేను ఎప్పుడు తినలేదు, టేస్ట్ చేయలేదు. సో ఇది కూడా వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ అనమాట. ఒకసారి తిని మనం ట్రై చేద్దాం. అందులో క్రీమ్ వచ్చింది. ఎంత స్పెషల్ అని చెప్పారు అంతే స్పెషల్గా టేస్ట్ అవుతుంది. చాలా బాగుంది. బొబ్బట్లు అయితే తిన్నాను, చాలా అంటే చాలా చాలా బాగుంది. సో నాకు ఎంతో ఇష్టమైన ఇప్పుడు గులాబ్ జామున్ ట్రై చేద్దాం. గులాబ్ జాముల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, బాగుంది అసలు, ఇంకేం చెప్పను. సో నేనైతే పూతరేకులు అయితే ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చినాయి. సో ఇప్పుడైతే నెయ్యి బొబ్బట్లు అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇవి బొబ్బట్లే కాకపోతే వీళ్ళు నెయ్యి వేసి చేయడం వల్ల నేనైతే పేరు పెట్టేసిన నెయ్యి బొబ్బట్లని. చూడండి ముందే మొత్తం నెయ్యిగా అనిపిస్తుంది, చాలా బాగా చేశారు వీళ్ళైతే. వీళ్ళైతే నాకు ఎంత టేస్టీగా చేసి ఇచ్చారంటే, నా కళ్ళ ముందే చేసిళ్ళు, నా కళ్ళ ముందు నాకు చేసి ఇవ్వడం. మా అమ్మమ్మ ఇంట్లో చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు చూడలేదు, బట్ వీళ్ళ దగ్గర ఫస్ట్ టైం చెయ్యంగా చూసి తినడం, అది అదృష్టం ఉండాలి ఎవరికైనా, అది నాకు దొరికింది. అండ్ టేస్ట్కి వచ్చేసి అయితే చాలా బాగుంది, స్వీట్ కానీ ఇంకా అంత బాగుంది, ఇంకా నేను ఏం చెప్పలేను. కానీ నాకైతే చాలా 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 నచ్చింది. పూతరేకులు నచ్చాయి, ఇది కూడా నచ్చింది, చాలా టేస్ట్ అయితే బాగుంది. సో నేనైతే ఫస్ట్ పూతరేకులు ట్రై చేస్తున్నాను, మన ఆంధ్ర స్పెషల్ ఇవైతే. నేను చాలాసార్లు పూతరేకులు తిందామని ట్రై చేసిన, అది నోటి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. సో ఈరోజైతే ఫైనల్లీ మొత్తం తినేస్తాను. మొత్తము నెయ్యి ఫ్లేవర్ అయితే ఘోరంగా ఇచ్చారు వీళ్ళైతే. నేనైతే పూతరేకులు చూసిన, తిందామని ట్రై చేసిన, కానీ తినడం అయితే ఇక్కడనే ఫస్ట్ టైము. చాలా బాగా చేసిండు, నా కళ్ళ ముందు నాకు చేసి చూపెట్టి తింటుంటే ఇంకా అది వేరే లెవెల్ ఉంది. సో వీళ్ళైతే టేస్ట్ అయితే చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంది. అందులో నాకు స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి నాకు ఇంకా చాలా నచ్చింది. నాకు నోట్లో నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి డైరెక్ట్ టేస్ట్కి. వదిలేయాలని లేదు దేన్ని కూడా. సో మనం అన్ని టేస్ట్ చేసాం, బట్ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే బాదం పాలు.
మనకి షాపులలో ఏడే వాడి తానే దొరుకుతాయి, అందులో ఏం కలుపుతారో తెలియదు, ఏం పెడతారో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం బాదం పాలు అనేది వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. మనకైతే ఇట్లా ఇస్తున్నారు. నేనైతే ట్రై చేస్తాను, ఇంకా ట్రై చేయలేదు. కానీ నాకైతే వీళ్ళది ఒకటి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఓన్ క్రియేషన్, వాళ్ళ ఇంటి నుంచే తెస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో బాదం అన్నీ ఉన్నాయి, కాజు బాదం ప్రతి ఒక్కటి ఉంది. నాకైతే మనకు దేవుని గుళ్ళో అది ప్రసాదం ఇస్తాడు, సో ఆ ఫ్లేవర్ అయితే నాకు వచ్చింది ఒకసారి. అదృష్టం ఉండాలి ఇలాంటివి దొరకాలంటే. అదృష్టం మీకు కూడా కావాలంటే ఈ షాప్ని విజిట్ అయిపోండి. సో ఇదైతే పప్పు చెక్కలు అనమాట. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అండ్ ఇది ఇక్కడ స్పెషల్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. మన తెలంగాణలో మనము ఇది అంటారు కదా గారెప్పలు అని చెప్పేసి, సో అదే ఫ్లేవర్ ఉంది. ఇదైతే ఆంధ్రాలో స్పెషల్, ఇక్కడ కూడా చాలా స్పెషల్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో వీళ్ళ దగ్గర అయితే ప్రతి ఒక్క స్నాక్ అయితే ఉంది. వీళ్ళైతే బ్రాండ్ సన్ఫ్లవర్ ఆయిల్తోనే ప్రతి ఒక్క ఐటెం అయితే రెడీ చేస్తున్నారు. వీళ్ళ సొంతంగా వీళ్ళు బ్రాండ్ పెట్టి వీళ్ళే మొత్తం అన్నీ రెడీ చేసి మనకైతే ఇస్తున్నారు. సో మీకు ఏదైనా కావాలి అంటే మాత్రం అన్నీ ఉంది, అంటే ఇది ఉంది అది లేదు అనేది ఏమీ లేదు. మనకైతే ప్రతి ఒక్కటి ఉంది. నాకైతే నేను యాక్చువల్లీ ట్రై చేశాను, అదైతే నేను తీయలేను. నేను ట్రై చేసేది కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ నాకు ఇక్కడ నాకు ఓవరాల్గా ఇది అంతా ఉంది, బట్ నాకు స్పెషల్గా నచ్చింది అయితే వీళ్ళ ఓన్ క్రియేషన్. ఏంటంటే వీళ్ళే చేసి పెట్టేదైతే నాకు చాలా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసేయండి. సో వీళ్ళిద్దరైతే మనకి షాప్కి ఓనర్స్ అనమాట. సో మనం చెప్పింది కాక వీళ్ళ మాటలలో ఈ షాప్ గురించి తెలుసుకున్నాం. అండ్ సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు షాప్? 4 months బ్యాక్ అయితే షాప్ స్టార్ట్ చేశారు. మనకి ఇక్కడ ఏమేమి స్పెషల్ హాట్ లో కానీ స్వీట్ లో కానీ స్పెషల్ అండి మాది. యాక్చువల్లీ ఏంటంటే పర్టికులర్ గా చెప్పాల్సింది ఏంటంటే పూతరేకులు బొబ్బట్లు. అది కూడా ఎందుకు స్పెషల్ అంటున్నాం అంటే మా దగ్గర ఏంటంటే స్పెషల్ గా మేము ఫామ్ నుంచి తెప్పిస్తున్నాం. నేను కూడా విన్నాను. అదొకటి బాగా స్పెషల్, పూతరేకులు బొబ్బట్లు. తర్వాత ఏంటంటే హాట్ ఐటమ్స్ మీరు చూస్తుంటే అన్ని హాట్ ఐటమ్స్ కూడా ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసి మేము ఓన్గా ఎక్కడ కూడా ఇంపోర్ట్ చేసి సేల్ చేసేది ఏం లేదు, అంతా కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అంతా కూడా. సో అది స్పెషల్ అని చెప్పొచ్చు. మా దగ్గర బాగా స్పెషల్ అంటే బీట్రూట్ మురుకులు అని ఒకటి ఉంది. తర్వాత పప్పు చెక్కలు, చెక్కుడు, వాటినట్ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. స్వీట్స్ లో కూడా మొత్తం అన్ని ఆంధ్ర స్వీట్స్, తెలంగాణ స్వీట్స్, కోవా స్వీట్స్, బెంగాలీ, A to Z మొత్తం అన్నీ ఉంటాయి. ఇదే కాకుండా మళ్ళీ స్పెషల్ ఏమైనా మీకు కావాలంటే ఆర్డర్స్ మీద ఎంత బల్క్ ఆర్డర్ అయినా సరే, ఇప్పుడు పెళ్ళిళ్ళకి సారీలు ప్లస్ ఫెస్టివల్స్కి ఏమన్నా దీనికైనా సరే 1 day బిఫోర్ చెప్పి ఎంత పెద్ద ఆర్డర్ అయినా సరే మేము సప్లై ఇస్తాం. ఓకే, చూసారు కదా మనకైతే ఈ షాప్లో ప్రతి ఒక్కటి స్పెషల్. కొన్ని ఇంకా స్పెషల్ అయినా కూడా ఉన్నాయి. మనకు బొబ్బట్లు కానీ పూతరేకులు కానీ. సో వీళ్ళ మాటలలో కూడా విన్నారు కదా. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే మీకు ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, అప్పగింతలు కానీ ఇంకేదైనా ఉన్నా వీళ్ళకు ఒక 1 day బిఫోర్ ముందు మీరు కాల్ చేసి కానీ డైరెక్ట్ వచ్చైనా కానీ చెప్తే వీళ్ళు రెడీ చేసి మీకు ఎంత కావాలంటే అంత వీళ్ళైతే ఇస్తారు. సో వీళ్ళ దగ్గర ఆ ఫెసిలిటీ అయితే ఉంది. సో మీకు ఏం కావాలన్నా మన షాప్ని అయితే విజిట్ అవుతుంది. నేనైతే ఇక్కడ స్పెషల్ ఉన్న ప్రతి ఒక్క స్వీట్ టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. సో ఇవన్నీ అయితే మనకు ఇక్కడ షాప్లో అయితే ప్రతి ఒక్క స్వీట్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే నెయ్యి, ప్రతి ఒక్క దాంట్లో నెయ్యి ఉంది. నేను ప్రతి ఒక్కటి టేస్ట్ చేశాను, బట్ అదైతే నేను క్లిక్ తీయలేదు. బట్ ప్రతి ఒక్క దాంట్లో నెయ్యి వేసి చేస్తున్నారు. ఈ నెయ్యి కూడా వాళ్ళ సొంత ఫామ్ నుంచే వాళ్ళు కలెక్ట్ చేసి మనకి తీసుకొచ్చి చేస్తున్నారు. చాలా అంటే చాలా స్పెషల్గా చేస్తున్నారు. ప్రతి ఒక్క స్వీట్ నాకైతే చాలా బాగా నచ్చిందంటే, మనం తింటాము ఎక్కడ పడితే అక్కడనే స్వీట్లు దొరుకుతాయి, కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ ఓన్ క్రియేషన్ ఏంటంటే వాళ్ళు ఇంట్లో చేసి ఇక్కడ తీసుకొచ్చి మనకు అమ్ముతున్నారు. సో చూడండి ఈ సరౌండింగ్లో ఉన్న ఎక్కడ ఉంది. సో వీళ్ళ దగ్గర ఏంటంటే స్విగ్గీ, జొమాటో కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. సో స్విగ్గీ, జొమాటోలో కూడా మీరు ఆర్డర్ పెట్టుకొని దూరం ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు. మీరు అయితే కంపల్సరీ ట్రై చేయాలని నేను అయితే కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
సో మన ఒక ఓనర్ రివ్యూ అయితే మీరు వినేశారు కదా, ఈయన అయితే ఇంకొక ఓనర్ అనమాట. సో ఈయన మాటలలో ఈ షాప్ గురించి, ఇక్కడ లొకేషన్ గురించి ఇతని దగ్గర అయితే మనం తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఇక్కడ మనకు స్పెషల్ ఏంటి, ఇంకా మీరు అతను చెప్పేది విన్నారు, మీ మాటల్లో ఈ షాప్ గురించి అయితే మీరు చెప్పేసి. మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని స్పెషల్ అండి. ఓకే. యాక్చువల్లీ మాది స్విగ్గీ జొమాటోలో కూడా ఉంది, అందులోనే ఆర్డర్ చేసుకోవచ్చు. సరౌండింగ్ ఒక 5 కిలోమీటర్స్ వరకు 500 అబోవ్ ఆర్డర్ అయితే మేము డైరెక్ట్గా మాకు కాల్ చేసినా కానీ మేము డెలివరీ ఇస్తాము. సో అడ్రస్ చెప్పండి ఒకసారి. మనది ఎస్ఆర్ నగర్ నుంచి అమీర్పేట వెళ్తుంటే ఐసిఐసి బ్యాంక్ ఉంటుంది, అక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే సత్యసాయి అపార్ట్మెంట్ ఉంటుంది, అందులో గ్రౌండ్ ఫ్లోర్లో వేలవారి పిండి వంటలు అని చెప్పని బోర్డు ఉంటుంది. సో చూసారు కదా, మన వియ్యాల వారి పిండి వంటలకైతే మనం గూగుల్లో సెర్చ్ చేసిన ఈ షాప్ని మనకైతే లొకేషన్ కానీ ప్రతి ఒక్కటి చూపిస్తుంది. సో ఈ షాప్ని అయితే విజిట్ అవ్వండి. సో వీళ్ళు కూడా నన్ను అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఉన్నంతసేపట్లోనే వీళ్ళకి కస్టమర్స్ కానీ అంతా బాగానే ఉంది. సో మీకు పిండి వంటలు కానీ స్వీట్స్ కానీ ఇంకేం తినాలనుకున్నా కానీ వీళ్ళనైతే విజిట్ అయిపోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన వియ్యాలి వారి పిండి వంటలు ఎలా ఉన్నాయో. సో మీరైతే మీకు కావాల్సినన్ని స్వీట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. మీకు కావాలంటే ఈ షాప్ని అయితే విజిట్ అవ్వండి. సో అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.